ఇప్పుడు విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్ ఇంట్లో ఉంటాడు. ఆ? ఉండేసి మొత్తం స్క్రిప్టెడ్ చేస్తాడు. ఏ వర్క్ కూడా వాళ్ళు డిసిప్లిన్గా చేయరు. వాళ్ళకి అంత సీన్ లేదు. తల్లి తెలంగాణ పార్టీ పెట్టి మొత్తము మైనార్టీ మహిళను, ఎస్సీ ఎస్టీ బీసీ దళితులందరినీ ఆమె దగ్గర పంచన చేర్చుకొని తల్లి తెలంగాణ పార్టీ టీఆర్ఎస్లో బొందబెట్టినావు. నువ్వు చేసింది ఏం లేదు, ఇరగదీసింది ఏం లేదు. ఏమన్నా అంటే ఏం చేస్తావు? రాములమ్మ. ఏ రాములమ్మ? ఎవడికి రాములమ్మ? ఎక్కడున్నావు నువ్వు? అసలు నీది తెలంగాణ ఏటూరి నాగారం కాదు. మీ అయ్య పేరు శ్రీనివాస్ ప్రసాద్. ఇంకొక ఎవరో ముసలోడితోటి చెప్పిస్తావు విజయశాంతి రెడ్లకు పుట్టింది. ఆ వీడియోలు అన్నీ ఉన్నాయి. ఈ చీటింగ్ కేసులు వేసి ఒక్కసారి నీకు లోపల తోపిచ్చేసినాం అనుకో సరిపోద్ది. నువ్వు లాబింగ్ చేసేస్తే ఏం కాదు. నువ్వు నటరాజను ఇద్దరు 2019లో ఎంపీలు, మీరిద్దరు ఫ్రెండ్స్. ఇది స్క్రిప్టెడ్. నీకు ఎవ్వడు నీ కాన్సెప్ట్ చూసి నీకు చూసి ఇయ్యడు. అందరి దగ్గర ఎమ్మెల్సీలు ఇప్పిస్తావని వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి కేంద్రానికి ఇచ్చి ఇది మొత్తం హైకమాండ్ తోటి గేమ్ చేస్తున్నావు నువ్వు. ఓకేనా? ఇప్పుడు కాంగ్రెస్ని మొత్తం సంకనాకిచ్చేసి చిచ్చులు పెట్టేసి ఇప్పుడు ఉన్న రాష్ట్రంలో నువ్వు ఎక్కడున్నా కానీ అపోజిషన్ పార్టీ అనేది ఈ గెలిచి ఈ పార్టీ ఓడిపోద్ది. ఓకేనా? నువ్వు 2009లో టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ గెలిచింది. ఆ తర్వాత 2014లో కాంగ్రెస్లో ఉంటే టీఆర్ఎస్ గెలిచింది. కాంగ్రెస్ ఓడిపోయింది ఇక్కడ. మళ్ళీ ఆ తర్వాత నువ్వు బీజేపీలోకి వచ్చినప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నువ్వు కాంగ్రెస్లో బీజేపీ నుంచి కాంగ్రెస్కు అన్యూన్యంగా వచ్చినప్పుడు కాంగ్రెస్ వచ్చింది. నువ్వు ఏం చేసినావు? ప్రచారం చేసినావా? రేవంత్ రెడ్డి ప్రచారం చేసిండు. రేవంత్ రెడ్డి పార్టీని భుజాల మీద పెట్టుకుండు. రేవంత్ రెడ్డి పార్టీని లేపిండు. ఈరోజు వచ్చి మాట్లాడే పొక్కగాళ్ళు మినిస్టర్లు ఎవడైనా లేపిండు ఆ పార్టీ? కోమటి వెంకటరెడ్డి ఏం చేసిండు? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేసిండు? అంతో కొంత ఒక సీతక్క రేవంత్ రెడ్డి